ఇప్పుడే సర్వాలంకారంతో ఆ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్పి ఆ అమ్మవారిని సంసిద్ధం చేశామండి ఇవ్వడానికి అన్నారు. సరే, అమ్మవారిని ఇవ్వడానికి అమ్మవారి పక్షాన ఇప్పుడే ఒకసారి అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వేదిక మీదకి వచ్చారు. వారు అమ్మవారి పక్షాన ఏదో చెప్తాను అంటున్నారు. వారు అన్నారు, ఏమండి చక్కగా అలంకారం చేసి అన్నీ చేసి మీ అబ్బాయికి ఇవ్వబోతున్నాం, మీ అబ్బాయి దగ్గర ఉన్నటువంటి గుణాలు ఏమిటి, ఎందుకు ఇమ్మంటారు, ఏమిటి మీ అబ్బాయి గొప్పతనం అనే ప్రశ్న అక్కడి నుంచి అమ్మాయి తరఫు వాళ్ళు వేస్తున్నారు. మరి అబ్బాయి తరఫున బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గురువు గారు వకాల్తా తీసుకున్నారు కాబట్టి మీ అబ్బాయి గొప్పతనం ఏమిటి, ఆ అమ్మాయిని ఎందుకు ఇవ్వాలనే వారి శంకరి కాస్త నిర్మూలన చేస్తారు అని సభాపక్షాన ఇక్కడ ఉండే ఋత్విక్కుల పక్షాన మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాం. కృష్ణం వందే జగద్గురు సభాయై నమః జగద్గురుభ్యో నమః. ఇక్కడ కాసేపు సరదాగా మాట్లాడుకోవటమే కానీ యాజస్తుతి అంటారు ఇట్లాంటి వాటిని. మా సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఎక్కువగా శంకర జయంతి కార్యక్రమంలో రాలేదు. ఇప్పుడు వచ్చి ఆ లోటుని తీరుస్తారు అని నేను అనుకుంటూ వారేదో ఒక ప్రశ్న వేశారు అని మా బంగారయ్య గారు చెప్పారు. సరే, మా భగవానుడు అక్కడికి వెళ్ళాడు, తీసుకొచ్చాడు. ఇక్కడ వివాహం కూడా సంసిద్ధం అయింది. ఇంతవరకు వచ్చిన తర్వాత మేము అడ్డపొల్లలు వేయటం బాగా ఉండదు, కానీ ఇంటికి కోడలుగా తయారైన తర్వాత ఆవిడ ప్రవృత్తి ఎట్లా ఉంటుందో పూర్వ సంస్కారాన్ని అనుసరించి మనం అనుకోవచ్చు. ఎక్కడో కుండిన నగరంలో ఉన్నటువంటి ఆవిడ ఒక బ్రాహ్మణుణ్ణి ప్రత్యేకంగా అక్కడి నుంచి పంపించి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను వివాహం చేసుకోక తప్పదు. అంతవరకైనా బాగానే ఉండేది. నన్ను మా నాన్నగారు ఫలాని వాడికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు, వాళ్ళు తరలి వచ్చారు, 2-3 రోజుల్లోనే వివాహం. ఈ సమయంలో ఏమైనా సరే నీవు వచ్చి నా పాణిగ్రహణం చేసి నన్ను వివాహం చేసుకొని తీరాలి, లేకపోతే సుమా నేను నా ప్రాణాలను వదిలిపెడతా. సరే కానీ ఏం చేద్దాము అని అంటావేమో, ఇట్లా నీ వెంట పడుతూనే ఉంటా, 100 జన్మభిశ్చ 100 జన్మల వరకు నిన్ను ఇట్లా నేను వెంటాడుతూనే ఉంటాను సుమా. కనుక నీవు ఎట్టి పరిస్థితిలోనూ కష్టమో నిష్ఠూరమో ఎవరి చేతో యుద్ధం చేస్తావో ఏం చేస్తావో ఉపాయం ఏదో నేను చెప్పాననుకో, అప్పటికప్పుడు నువ్వేమి చేసినా నన్ను మాత్రం వివాహం చేసుకోక తప్పదు అని ఇంత దార్ష్యంగా చిన్నతనంలో వివాహం కాకముందే మాట్లాడిన వ్యక్తి తర్వాత ఈయన మీద ఏం పెత్తనం చేస్తుందా, మా భగవానుడు ఎట్లా తట్టుకుంటాడా ఈవిడతో అనేటువంటి సందేహం మాత్రం మాకు కొంచెం మిగిలి ఉన్నది. శాస్త్రి గారు ఏమన్నా దాన్ని సమాధానం చెప్తే సంతోషించి ఉత్తర కార్యక్రమానికి సంసిద్ధులం అవుతాం. ఇప్పుడు చాలా సెక్షన్స్ కింద మీకు ఆరోపణలు వచ్చినాయి. ఏమంటే గట్టిగా మొహమాటమే ఉంది మాకు. చాలా సెక్షన్ల కింద మొట్టమొదట అసలు తండ్రి మాటని ఎగర్తించడం, తండ్రిని పట్టించుకోకపోవడం, పైపెచ్చు బ్లాక్మెయిల్ చేయడం, చేసుకుంటావా చేసుకోవా అని, నువ్వేదో అనుకుంటున్నావు 100 జన్మల దాకా వెనకబడతాను అని వార్నింగ్ ఇవ్వడం, దీనికి తోడు రాయబారం, దానికి తోడు ఒక ఉత్తరం. ఒక్క లక్షణం ఏమిటండి, ఇన్ని రకాలుగా పెడుతూ ఇంత బ్లాక్మెయిల్ చేసేటటువంటి అమ్మాయిని ముందు అసలు మా అబ్బాయికి ఇవ్వడానికి మీరంటున్నారు ఆమె వెంటబడుతోంది, మీరు వేరే ఎవరికో ఇద్దామనుకుంటుంటే ఆమె వెంటబడుతోంది. కాబట్టి అసలు విషయం ఏంటో మీరే చెప్పాలి అంటున్నారు గురువు గారు. శరదిందు వికాసమందహీవరలోచనాభిరామా అరవింద సమాన సుందరాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. జగద్గురువుల దివ్య చరణార విందములకు సాష్టాంగ ప్రణామములతో
అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్ముల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మీకు అర్థమైపోయి ఉంటుంది. కవిత్వమైన పటుత్వమైన వ్యాఖ్యానమైన ఏదైనా అమ్మ పలుకు జగదంబ పలుకు అన్నారు కానీ అయ్య పలుకు అని ఎక్కడ రాదే. కాబట్టి ఇక్కడ సర్వచైతన్య రూపం తాం ఆద్యాం, ఈ జగత్తుకు ఆదిశక్తి స్వరూపిణి. అటువంటి ఆ తల్లి ఎందుకు ఉత్తరం రాసింది? ఇక్కడ మొట్టమొదలు నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, పడ్డారు ఒకే ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు, దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, వాడే రుక్మిగాడు. కృష్ణయ్యకే ఇవ్వాలి అని. ఇక్కడ ఈ పెద్ద మనిషికి అమ్మ లేకపోతే చైతన్యం లేదు. ఆవిడ ఉంటేనే ఉలుకు పలుకు ఏదైనా వ్యవహారమైనా. కాబట్టి భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేసి అద్భుతమైనటువంటి యుద్ధాలు చేసి ధర్మస్థాపన చేయవలసినటువంటి ఇతడు జడుడిలాగా, మూర్ఖుడిలాగా, ఒక చైతన్య రహితుడిలాగా ఎక్కడ ఉండిపోతాడో, ఈ అవతార ధర్మాన్ని తప్పిపోతాడో అని ఆలోచించినటువంటి కరుణ కలిగినటువంటి తల్లి గుర్తు చేసి, ఎందుకంటే మర్చిపోవటంలో నెంబర్ 1 కేటగిరీ. ఎవరు వెంటబెడితే వాళ్ళ వెంట తిరిగేటువంటి వాడు. ఇక్కడ క్యారెక్టర్ గురించి మీరా మాట్లాడేది. చిన్నతనంలోనే పూతనను చంపాడు, బాల్యంలోనే చంపడం తెలిసినటువంటి వాడు. ఆ నోరు విప్పితే అబద్ధం. అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకుంపినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగా వీరి మార్గము ఘటించి చెప్పెదర్ కాదే నిన్న మదీయ హాస్య గంధము ఆఘ్రానము చేసి నా వచనము తప్పైన దండింపవే. మన్ను తిన్న మాట నిజమే, అన్ని చేసిన మాట నిజమే, చెప్పే మాట ఏమిటి? అమ్మా మన్ను తినంగానే శిశువునా? నేను చిన్నపిల్లవాడిని అనుకుంటున్నానా? ఆడంబరాలకు ఎక్కడా తగ్గేది లేదు. నోరు విప్పితే అబద్ధం, పూటకో రంగు మార్చేటువంటి రకం. ఇటువంటి వ్యక్తి భవిష్యత్తులో ఎలా బాగుపడతాడో అనేటువంటి దయగలిగినటువంటి తల్లి రామావతారంలో నేనే వచ్చాను. లేకపోతే అసలు అవతారానికి ఈయన కదిలాడా? 8వ గర్భం నుంచి రావటానికి ముందు చేసిన పనంతా ఎవరు చేసి పెట్టారు? లోపల కూర్చొని ఉన్నాడు తప్పితే గర్భాన్ని ఆకర్షించిందెవరు? మాయను కల్పించిందెవరు? అందరిని మార్చిందెవరు? యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యోగ మాయనే లేకపోతే నీ ఆటలెక్కడివి, నీ పాటలెక్కడివి, నీ క్రీడ ఎక్కడిది, నీ వ్యవహారం ఎక్కడిది, నీ వైభవం ఎక్కడిది? ప్రతిదానికి నేను కావాలి, కానీ నువ్వు నన్ను మర్చిపోతావు అనే ఉద్దేశ్యంతో దయగలిగినటువంటి తల్లి, ఆ తల్లి ఉత్తరం రాసి చైతన్యం, ఎందుకంటే బుద్ధిమ్యాన ప్రచోదయాత్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవి భాగవతం 1వ శ్లోకం. మన బుద్ధి జడమైనప్పుడు, గుర్తించలేనప్పుడు ఆ తల్లే ప్రచోదనం చేస్తుంది, ప్రేరేపణ చేస్తుంది. ఎందుకంటే లలితా సహస్రనామం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, 3 శక్తుల కలయిక. ముగ్గురమ్మల మూలపుటమ్మ అపురూప సౌందర్య రాశి, జగన్మోహన అలంకార అద్భుత సౌందర్య దివ్య ధాత్రి, జగత్తును మోహపరిచేటువంటి సౌందర్య విలాసం కలిగిన మా రుక్మిణీదేవి, మా తల్లి దయగలిగినటువంటిదై ఉత్తరం రాసి ప్రేరేపణ చేసి చైతన్య రహితుడైనటువంటి వాడికి చైతన్యం ఇచ్చే ప్రయత్నం తప్పితే సమాధానమంతా మీరు చెప్పుకోవాలి. ఎందుకంటే చేసేవి దొంగ పనులు, చెప్పేవి అబద్ధాలు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళ దగ్గర. అది తిండి పదార్థాలనే దొంగతనం చేసేటువంటి వాడికి ఇంకేం చెప్పగలుగుతాం?
కాబట్టి లోపాలున్నది మీ దగ్గర. మేమెక్కడా దొంగతనం చేయలేదు, మేమెక్కడా ఏం చేయలేదు. రాజపుత్రి ధైర్యం కలిగినటువంటిదై చైతన్య పరచటానికే మా అమ్మ ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా, క్రియాశక్తి స్వరూపిణిగా ఈ విధంగా ఉత్తరం రాసింది తప్ప, అది కూడా ఆయన మీద దయ చూపించినటువంటి తల్లి మా తల్లి. ఎందుకంటే ఇక్కడ కూడా ఎక్కువ మా తల్లులే ఉన్నారు అందరూ కూడా. ఆయన మెజారిటీని బట్టి చాలా జాగ్రత్తగా నెట్టుకొని వస్తున్నారు చూసుకొని. ఒకటండి, నేను అడిగితే నేను పంచాంగ పఠనంలోనే చెప్తా. ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం. రాష్ట్రపతి అయినా ఆవిడే, ఇంటిలోనైనా ఆవిడే, ర్యాంకుల్లోనైనా ఆవిడే, ఎక్కడైనా ఆవిడే. కాబట్టి మొత్తం ఈ సంవత్సరం శుభకృతో స్త్రీనామ సంవత్సరం, మా అమ్మనామ సంవత్సరం. కాబట్టి రుక్మిణీ తల్లికి ఇంకేం తక్కువ. కాబట్టి చప్పట్లతో ఆ తల్లికి ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగింపజేయండి. ఉత్తరం ఎందుకు రాశారయ్యా అంటే దానికి ఆయన చెప్పిన కారణం ఏమిటి అంటే ఎదుటివాడిని ఉద్ధరించడానికి ఉత్తరం రాశారట. నేను చచ్చిపోతాను అనే పదప్రయోగం కూడా చేసింది, అది కూడా ఎదుటివాడిని ఉద్ధరించడం కోసమే. అంతగా మీకు అవకాశం ఇచ్చినప్పుడు చెప్పండి ఆడపిల్లవారు. ఒకటి అదైతే, రెండో విషయం ఎదుటివాడి మీద నిందారోపణ. ఎంత దారుణమయ్యా అంటే ఆయన తిండి పదార్థాలు దొంగలిచ్చాడు, ఇది దొంగలిచ్చాడు, అది దొంగలిచ్చాడని దొంగ కింద చూపించి, అంత దొంగని కూడా దొంగతనం చేయగలిగే శక్తి నాకుంది, నేను గజ దొంగని అంటూ ఉత్తరం రాసిందా? ఆ అమ్మాయి మొత్తం దొంగనే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే గజ దొంగలాగా ప్రవర్తించిందా? ఒక ఆరోపణ కాదు, మీరు చాలా ఆరోపణలు మా కృష్ణయ్య మీద చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కృష్ణయ్య విషయం ఏమిటి, ఆయన ఎలాంటి దానికి పట్టుబడతాడో కట్టుబడతాడో మీ అమ్మకి తెలిసే జాగ్రత్తగా ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలోనే అనేక విషయాల్ని జతపరిచింది. ఇప్పుడు గురువు గారు ఆ విషయాలు మీకు చెప్పబోతూ ఉన్నారు. మా అబ్బాయి గొప్పతనం ఏమిటి, ఉత్తరం రాసిన దాంట్లో డొల్లతనం ఏమిటి, ఈ రెండు ముందురుగానే. మా బాచంపల్లి వారు చక్కగా అమ్మవారి తరఫున మాట్లాడాలి అంటే సరస్వతీదేవి కృపలేంది ఇప్పుడు సమర్థించలేనేమో అనేటువంటి భయంతో ముందరనే సరస్వతీదేవిని ప్రార్థించారు. చాలా సంతోషం. ఇప్పుడు ఏమిటండి ఆయన అబద్ధం చెప్పాడా? నువ్వు మన్ను తిన్నావా అని అడిగారు, నేను తినలేదన్నాడు. అది ఈ అబద్ధమా? ఎట్లా అబద్ధం అవుతుందండి? సమస్తమునకు ఆధారము అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల అంతటా నిండి నిబిడీకృతంగా ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి కృష్ణ భగవానుడు ఆయన మన్ను తినటం ఏమిటి? ఆయనలోనే ఉన్నది. పంచభూతములు ఆయనలోనే ఉన్నవి కనుక ఆయన మన్ను తినాల్సిన పని లేదు. సర్వవ్యాపక చైతన్యం కనుక లోపల వెలుపల అన్ని భూతాలు ఆయనలోనే ఉంటాయి. కనుక నేను మన్ను తినలేదమ్మా, నాలోనే మన్ను ఉన్నది అనే సగం వరకు చెప్పి ఊరుకున్నాడు. తక్కినది గ్రహించాలి. గ్రహించడానికి విశ్వరూప సందర్శనం చేశాడు. ఆయన ముఖపద్మంలోనే సమస్తమును తల్లి చూడగలిగింది. కనుక మన్ను ఆయన తిన్నాడో లేదో అనే విషయము యశోదాదేవికి అర్థమైపోయింది. ఇక వీళ్ళకంటే పాపం కన్యార్థులండి, వాళ్ళని మనం ఎక్కువగా నిందారు. ఎందుకంటే మనమే పిల్లని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకోబోతున్నాం. అలాంటప్పుడు వాళ్ళు భవిష్యత్తులో ఇట్లాంటి కుశంకలు చేస్తారేమో అనే ఉద్దేశంతో. ఇక వెనకటి వాళ్ళనందరినీ మరిచిపోవటం అనేది దేనికి సంబంధించింది? చిత్తానికి సంబంధించింది. చిత్తమే చిత్తస్వరూపిణే ఆవిడ రుక్మిణీదేవి. ఆ చిత్తస్వరూపుడైనటువంటి రుక్మిణీదేవి అంతర్ముఖంగా రావటమే ఇక్కడ వివాహం అంటే. అష్టభార్యలు కృష్ణ భగవానుడికి ప్రధానమైనటువంటి భార్యలు. ఎవరా భార్యలు? మూల ప్రకృతి రవికృతి మహదాజ్ఞా ప్రకృతి వికృత సప్త అని. ఈవిడిలో మార్పు ఉండదు. అనపాయిని ఎప్పుడు కూడా రుక్మిణీదేవి. తక్కిన భార్యలందరూ వికృతులే, వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఈవిడ ఎప్పుడూ వదిలేది కాదు. అయితే కొంతకాలం హాయిగా ఉందాం అనుకున్నాడు స్వామి. సత్య జ్ఞానానంద స్వరూపంగా నిశ్చలంగా ఉందాం అనుకున్నాడు.
కానీ నిశ్చలంగా ఉంటే స్వామి మరి ఈ జగత్తు ఎలా, దీని యొక్క పరిభ్రమణం ఎలా అనేటువంటి దృష్టితో తను మూల ప్రకృతి రూపంగా వచ్చి పరమాత్మను ఆశ్రయించడానికి ఆవిడ ప్రయత్నిస్తూ ఈ లేఖ రాసింది. ఆ మాట ఒప్పుకోండి. అసలు ఆయనకి చలనం లేదు, చలనం కాక్కర్లే. ఎవరికి కావాలి చలనము? ఎప్పుడు ఆయన ఈశ్వరుడు అవుతాడో అని ఎదురు చూస్తున్న అస్పదాదులకి ఆయనలో చలనం కావాలి. దానికి అమ్మవారు సహకరిస్తున్నది, దానిలో మేమేం కాదనటంలే. కానీ ఆయనకు అవసరం లేదు ఈమెతో, ఈమెకు అవసరం ఉన్నది. ఎందుకు? ఈ ప్రజలనందరినీ ఉద్ధరించాలి అనేటువంటి దయార్ద్ర హృదయం తల్లిది కనుక ఆమెకి ఆ అభిప్రాయం కలిగి స్వామివారికి అర్ధాంగిగా వచ్చింది. మూల ప్రకృతి రూపుడైనటువంటి ఆమె కేవలము పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి కృష్ణమూర్తిని తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. కానీ ఆయన ఎవరికీ వశుడయ్యేవాడు కాదు. వశీకృతమాయ పరమాత్మ, ఆయన యొక్క వశములోనే సమస్తము ఉంటవి, కానీ ఆయన ఎవరి వశములోనూ ఉండేవాడు కాదు. దానికి అర్థమైపోయింది. వివాహం చేసుకున్న మర్నాటి నుంచే ఆయన అనేక మూలైనటువంటి ప్రకృతి శక్తులను, వికృతులను స్వీకరిస్తూనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కనుక మాకు కూడా పెద్ద అభ్యంతరమేం లేదు. అమ్మవారిని ఇప్పుడు వివాహం చేసుకోవడానికి అంత కష్టపడి స్వామివారు ద్వారకా నగరానికే తీసుకొని వచ్చారు కనుక ఇంకా ఎక్కువ ఆలస్యం చేస్తే అమ్మవారి కోపం వస్తుందేమో కనుక ఇప్పుడు యథావత ఎక్కడైనా ఇట్లానే ఉంటుందండి. అసలు అడిగిన ప్రశ్నలకి తప్ప తక్కిన వాటికన్నిటికీ సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది కనుక మళ్ళీ ఇప్పుడు వారికి మైక్ ఇచ్చినా కూడా వారు అదే రకంగా మాట్లాడతారు కనుక మేము ఇంతటితో దొంగతనాల గురించి చెప్పలా మీరు? మీ స్వామి దొంగతనాల గురించి దొంగతనం ఆయన చెయ్యాలండి. దొంగతనం వెన్న అంటే ఏమిటి అంటే మనస్సు. అందరిలో ఉన్నటువంటి మనస్సుని, ఆ మనస్సు ఏం చేస్తున్నది? ఇంద్రియముల ద్వారా బహిర్విషయములను స్వీకరిస్తూ ఉన్నది. అలా కాదు, బయట విషయములను స్వీకరించనివ్వను నేను. ఇతరులు ఎవ్వరూ ఈ మనస్సు అనేటువంటి నవనీతమును అపహరించడానికి నాకు ఇష్టం లేదు, నేనే అపహరిస్తా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అమ్మవారిని గుర్తు చెప్తూ ఉన్నారు కనుక అంతర్ముఖ సమారాధ్య అయినటువంటి ఆవిడగా రుక్మిణీదేవిని తను స్వీకరిస్తూ ఉన్నారు స్వామి. కనుక ఈయన దొంగతనం చేసేవాడు నిజమేనండి. దేన్ని చేస్తాడు? అభిముఖమైనటువంటి వెన్న వంటి ఆ మనస్సుని దొంగతనం చేయడం ఆయనకి భూషణమే కానీ అది దూషణం కాదు. మీరు ఇందాక చెప్తూనే మా అమ్మ మహామాయ, అక్కడి నుంచి ఇక్కడ సంకర్షణ చేసింది, ఈ లక్షణాలన్నీ ఏదో గొప్ప లక్షణాల కింద చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ మహామాయ అని మీరే అంగీకరిస్తున్నారు. ఆ మహామాయ బారిన పడేటటువంటి వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం దొంగతనం చేస్తున్నాడు అని గురువుగారు చెప్పినటువంటి మాట. కాబట్టి మీరు కూడా ఆ మహామాయ దొంగతనంలోకి వెళ్లకుండా, ఆ దొంగతనం బారిన పడకుండా మా స్వామే మిమ్మల్ని కూడా కాపాడాలి అని గురువుగారి అభిప్రాయం. ఇప్పుడు అద్భుతమైనటువంటి కళ్యాణంలో ఈ చిచ్చక్తి, ఈ మూల ప్రకృతి, వేదాంతము ఇప్పుడు సగుణంలోకి ఉన్నప్పుడు మళ్ళీ మీరు నిర్గుణంలోకి వెళ్ళిపోతే ఎలానండి? సగుణ సాకార సుందర వదనారవింద సౌందర్య స్వరూప కళ్యాణంలో ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాల గోళేమిటి ఇదంతా? అంటే ఒకటి అర్థం చెప్పండి. ఏమీ చెప్పుకోలేకపోతే అర్థం అయినట్టు అర్థం కానట్టు చెప్పేది ఒక్కటే వేదాంతం. అందుకే మా గురువు గారు ఎప్పుడు అనేవారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఏమిట్లా చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి అర్థం కాదు, కానీ గంట గడిచిపోతుంది. ఏం గడిచింది అంటే ఏమో అంటారు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సగుణ సాకార ఎంత అద్భుతమైన రూపాలు! ఏమి రూపము! నల్లని వాడు పద్మనయనంబుల వాడు కృపారసంబుపై జల్లెడవాడు అని ఒకవైపు ఆ తల్లి జగన్మోహన అలంకారవతి అయి ఎంత చక్కటి సౌందర్యాన్ని చూపిస్తూ ఎంత వశమైపోయాడు అంటే స్వామి అగ్నిజ్యోతనుడి యొక్క చేతులు రెండు పట్టుకొని చివరికి పిసికి చేతులు పిసుకుతూ ఏం చెప్పేశాడు అంటే, కన్నియ మీద నా తలపు గాఢము పురుగురాదు వేయి. నేను పుట్టినప్పటి నుంచి ఆవిడ కోసమే ఎదురు చూస్తున్నా. పెద్దవాళ్ళని అందరూ జగద్గురు అంటారు కాబట్టి అంత తొందరగా బయటపడా.
ఎందుకంటే బయట పడితే పెద్ద మనిషి విషయాలు, పెద్ద మనుషులు అన్ని చోట్ల బయట పడరు, కానీ లోపల ఉన్నవి చాలా వరకు దగ్గరి వాళ్ళు వస్తేనే చెప్పుకుంటారు. అగ్నిద్యోతనుడు వస్తే బయటపడ్డాడు స్వామి. ఎన్ని రోజులైందో తెలుసయ్యా, కన్నీయ మీద నా తలపు గాఢము కూరుకు రాదు. కూరుకు అంటే అచ్చమైన తెలంగాణ పదం. కూరుకు అంటే ఇప్పుడు మీరు కుర్చీల్లో కూర్చొని వెనుక సీట్లో నిద్రపోతూ ఉంటే కూరుకు, ఇంత కళ్యాణం జరుగుతూ ఉంటే చిన్న నిద్రపోతూ ఉంటారే, షార్ట్ టైం న్యాప్, దాన్ని కూరుకు అంటారు. కృష్ణుడి కట రుక్మిణితో ఎక్కడ పెళ్లి కాదో అని అంత చిన్న నిద్ర కూడా పోక 6 నెలలు గడిచిపోయింది అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎవరి మీద మోహం ఉంది, ఎవరు ఎవరి మీద ప్రేమిస్తున్నారు, ఎవరు ఎవరిని ఇష్టపడుతున్నారు, ఏమిటి నిద్రపోకుండా జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటాడో అని దయగలిగినటువంటి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత మా జగజ్జనని. అందుకే దేవకార్య సముద్యత, కృష్ణావతారానికి ఒక ఖ్యాతిని తేవటానికి, కృష్ణావతారాన్ని పరిపూర్ణం చేయటానికి, కృష్ణ స్వరూపానికి ఒక అద్భుతమైన వైభవాన్ని తీసుకురావటానికే ప్రతి పురుషుడి వెనక స్త్రీ ఉంటుంది అన్నట్టుగా ఈ జగత్తును నడిపించే జగన్నాయకుడి వెనక మా జగజ్జనని ఉందని నిరూపించటానికే బయటపడి ఉత్తరం రాసింది. ఏమీ గుణంబులు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీవిపోవు, ఏమీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభము కలుగుచుండు. ఇంత అద్భుతమైనటువంటి మాటలు. స్వామి ఏ నామాన్ని కీర్తిస్తే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతికాది తాపత్రయాలు తొలగిపోతాయో అని మా తల్లి ప్రార్థన చేసింది. కాబట్టి మా తల్లిలో వెతికినా కూడా దోషాలు కనిపించవు. అటువంటి తల్లి జగజ్జనని చూడండి ఎంత సిగ్గుపడుతూ అలా కూర్చొని ఉన్నదో. కనీసం ఆ తల్లి యొక్క ముఖారవిందాన్ని చూచైనా మీరు ఇలా మాట్లాడడం ఇదేమైనా తగునా? కాబట్టి చక్కగా మా తల్లిని చూచి బుద్ధి తెచ్చుకొని ధీర మోహినీమివ మాయామివ. కాబట్టి ఆ తల్లి చరణములను మనమంతా ధ్యానిస్తూ ఇప్పుడు వీరికి బుద్ధి రావాలి అని గట్టి చప్పట్లతో ప్రార్థన చేయండి. తర్వాత మీకు చైతన్యం ఆత్మ రావాలని కూడా ప్రార్థన చేస్తాం. మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి. మొట్టమొదట వేదాంతం మాట్లాడింది ఎవరండి? మేము ఎలా ఇవ్వాలి, ఏం చెప్పి ఇవ్వమంటారు ఉత్తరాలు రాసే వాళ్ళకి అని అడిగితే అమ్మల కన్నా ఇంకా పెళ్ళే కాలేదు అక్కడ. ముందు తీసుకొని వేదాంతం తెచ్చిన ఆయన అమ్మల గన్నయమ్మట, ముగురమ్మల మూలపుటమ్మట, ఎక్కడెక్కడికి తీసుకొని వెళ్ళి అవి చెప్పి వేదాంతం మొదలుపెట్టి అదే అఘటిత ఘటన పటీయసి మాయ అని. ఇది కాదు అంటే దాన్ని చేసి చూపించేది మాయ. ఆ మాయ చేసి చూపించడంలో ఆ పక్కన కూర్చున్న ఆయన చాలా దిట్ట గట్టివాడు. అందుకని ఆ అమ్మ లక్షణాలు కొన్నొచ్చి మాయ. అమ్మ సిగ్గుపడుతోంది అంటున్నాడు. ఉత్తరం రాస్తే సిగ్గేమిటండి? సిగ్గుపడడం అంటే మేము వెళ్ళాలి, మాకు ఉత్తరాలు పంపించి సిగ్గుపడింది అంటారేమిటి? ముందు మీరు తెచ్చుకోవాలి. ఏమిటది? కాస్త సిగ్గు. అయ్యా, ఉత్తరం రాసింది కృష్ణుడికి, కానీ ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? ఉత్తరాన్ని బయటపెడతాడా? పర్సనల్ గా రాసినటువంటి లెటర్ ను తనలేదు పరలేదు నువ్వు చదవయ్యా అని బయటపెడతాడా? ఏదో పర్సనల్ గా ఉత్తరం రాస్తే అంటే చూసారా మీకు అయిపోయిందా? పర్సనల్ విషయాలు కూడా బయట పెట్టుకునేటువంటి ఈ పెద్ద మనిషిని ఎలా నమ్ముతారండి? మాయ చేస్తున్నాడు ఆయన. మాయ ఏమిటయ్యా అంటే ఉత్తర వంశాన్ని తీసుకొని వచ్చి ఉత్తరం రాయడమే సిగ్గులేని చేష్ట అంటుంటే సిగ్గు లేకుండా ఆయన చెప్పాడు అంటున్నారు. ప్రప్రథమం ఆ చేష్ట మొదలుపెట్టింది ఎవరో చెప్పాలి. కాబట్టి అది చెప్పకుండా మా మీద నిందారోపణలు చేయటమే పనిగా పెట్టుకొని కూర్చున్నారు. ఇక మా కృష్ణయ్య గురించి చెప్పాలి అంటే మీరు లలితా సహస్రనామం తీసుకొని చాలా అద్భుతంగా మొదలుపెట్టారు. మాకు విష్ణు సహస్రనామం ఉంది. విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. అన్ని వషట్కారాలు తప్పేమీ లేదు, వషట్కారాలే. వషట్కారాలు రుక్మికి. వషట్కారం అంటే అర్థం కొంచెం శాస్త్రి గారు నాకు తెలుసుకోవాలి. తెలుసు కానీ అలాగా ఆశ్రావయేతి చతురక్షరమస్తు శ్రౌషడితి చతురక్షరం యజేతి దివ్యక్షరం ఏ యజామహ ఇది పంచాక్షరం దివ్యక్షరో వషట్కార ఏష వై సప్తదశ ప్రజాపతిర్యజ్ఞ.
ఈ 17 అక్షరములతో కూడుకున్నదే యజ్ఞము అని చెప్పబడుతున్నది. దానిలో చివరిది వషటు, వౌషట్ అని, అదే పరమాత్మ యొక్క స్వరూపము. ఇంకా వేదాంతం చెప్తున్నారంటున్నారు, వేదాంత స్వరూపుడే పరమాత్మ. తంత ఉపనిషదం పురుషం పృచ్ఛామి, ఉపనిషత్తుల చేత మాత్రమే పొందదగినటువంటి పురుషుడు. అన్ని అవతారాలు ఉన్నాయండి, అన్ని అవతారాలలో ఎక్కడా ఇంత విస్తారమైనటువంటి తత్వోపదేశము చేసినటువంటి అవతారం ఇంకోటి కనిపించడం లే. అందుకని భగవానుని గూర్చి జగద్గురుమని, ఆయన పరాక్రమవంతుడు రాజనీతిజ్ఞుడని కాదు మనం అనుకుండేది. కృష్ణం వందే జగద్గురుం, జగత్తుకి గురువు ఎట్లా అవుతూ ఉన్నాడు, అందరినీ సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితుడు కనుక ఆయన సంసారము అనేటువంటి మహాసముద్రంలో మునిగినటువంటి వాళ్ళనందరినీ తేల్చడానికి ఉన్నాడు ఆయన. ఉపనిషదేక సమధిగమ్యుడు, వేదాంతము వలననే ఆయన యొక్క నిజస్వరూపము తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకోనప్పుడు మా సంతోష్ కుమార్ శాస్త్రి గారు వాళ్ళందరూ ఆయన దొంగని, లేకపోతే అబద్ధాలు ఆడాడని, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఆయన యథార్థ స్థితి అది. అలాంటి స్వామి యొక్క సగుణ రూపానికి ఇప్పుడు వివాహం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్గొన్నాం. అమ్మా, ఇది ఏదో ఊరికినే మనం వాళ్ళ గురించిన విషయాలు తెలుసుకోవడానికి సాధారణంగా మానవ మాత్రులమైన మనం ఎక్కడైనా గొడవ ఉంటే తప్ప విషయం వింటాం, కానీ ఉపన్యాసంగా చెప్తే ఎవరు వింటారు? మధ్య మధ్యలో చప్పట్లు మోగినాయి. ఎందుకు మోగినాయి అంటే ఆయన కొట్టుకుంటున్నారనే భావనోటి మోగినాయి, మామూలుగా అయితే మోగవు. కాబట్టి మీరందరూ శ్రద్ధగా వినటం కోసం గొడవ, కానీ అమ్మవారి పక్షానికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు శంకర గురువు గారు, అయ్యవారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు బాచంపల్లి సంతోష్ కుమార్ గారు. కాబట్టి వాళ్ళిరువురిది బుద్ధి పరమాత్మ. ఈ బుద్ధి పరమాత్మతో ఆత్మాత్మం గిరిజామతి అని శంకరాచార్యులు వారు చెప్పినట్టు సర్వవ్యాపకమైన పరమాత్మ కృష్ణయ్య అయితే, ఆ మతి, ఆ బుద్ధి అమ్మవారు. మనందరి బుద్ధి మాయవైపు వెళ్తోంది, అటు వెళ్లకుండా ఆ పరమాత్మలో ఐక్యం చెయ్యాలనే సందేశమే ఈ వివాహం అనేటటువంటి ఘట్టం. కాబట్టి ఇది మనల్ని ఉద్ధరించడం కోసం ఆయన వాళ్ళిరువురు ఆడుతున్నటువంటి నాటకమే. ఆ నాటకంలో సూత్రధారులు పాత్రధారులుగా మనం ఉన్నాము. సూత్రధారులుగా ఆదిశంకర భక్త సమాజం ఉంటే, పాత్రధారులుగా శంకర శర్మ గురువు గారు, బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, ఇక్కడ ఉండేటటువంటి మిగతా ఋత్విక్కులు పెద్దలు అందరూ కూడా కూర్చొనున్నారని చెబుతూ అంటే దీని యొక్క సారాంశాన్ని ఒక్క మాటలో చెప్తాను. 5 అన్నలు, 5 జ్ఞానేంద్రియములు, చక్షుస్సు, త్వక్కు, నేత్రములు, రసనము, ఘ్రాణము. ఈ 5 ఇంద్రియములు ఆ బుద్ధి అనేటువంటి రుక్మిణీదేవిని విషయములకు స్వాధీనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నవి. కానీ ఆ సుబుద్ధి అనేటువంటి అమ్మవారు అంతర్ముఖురాలయ్యి స్వామిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇది ఈ రుక్మిణీ ఘట్టము యొక్క పరిపూర్ణమైనటువంటి అంతర్గతమైనటువంటి తాత్పర్యం. అమ్మ, అందరూ ఒకసారి పెద్దగా చెప్పండి, గట్టిగా, దాంట్లో మొహమాటం వద్దు. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. పెద్దగా నారాయణ నారాయణ జయ గోపాల హరే. గోపికా బృంద విహారీ లాల్ కీ, గోవింద కీ. ఈరోజు